पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నాం. ది నేచర్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో మనం మకర రాశి గురించి మనం చదువుకుంటున్నాం. రాశి చక్రంలో మకర రాశికి చాలా ప్రాముఖ్యత ఉంది. మకరము అంటే ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ మకరం 5. మకర రాశి నుంచి మనకి ఉత్తరాయణం అనేటువంటిది ప్రారంభమవుతుంది. గురించి ఈ మకర రాశి చాలా దాని విశిష్టత ఉంది ఆధ్యాత్మిక పరంగా. అందులో మనం చదువుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, బిహైండ్ ది అబోవ్ లైన్స్ ద డ్యూయల్ మిస్టరీ ఆఫ్ లియో. ఫర్ లియో ఇస్, as far as humanity is concerned, the key or clue to the entire zodiac, and around the constellation Leo, 2 great mysteries are found. మొత్తం రాశి చక్రములు అన్నిటికీ కూడా సింహరాశి తాళం చెవి లాంటిది చెప్తున్నారు. మొత్తం రాశి చక్రాలు అన్నిట్లోనూ. సో సింహరాశిలో సాధన చేసిన, సింహరాశిలో వాడికి ఉపదేశం అయినా, సింహరాశిలో వాడి జన్మ తీసుకున్నా, మీరు ఎలా అనుకున్నా సరే, హీ హ్యాస్ ద కీ ఫర్ ఆల్ ది రిమైనింగ్ ఆర్ టోటల్ 12 రాశిస్. దానికి సంబంధించిన కీ వీడి దగ్గర ఉంటుంది. అంటే ఎక్కడ ఏ సాధన ఎలా చేసుకోవాలి, ఏమిటి, దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా సింహరాశిలో ఇవ్వబడుతుంది. సింహం అది. ఈ సింహరాశి చక్రం రాశి చక్రములో 5వ రాశి. 5వ రాశి ఆల్వేస్ ఇండికేట్స్ ది ప్లేస్ ఆఫ్ చిల్డ్రన్. సో పరమాత్మ యొక్క కుమారుడుగా వీడు భూమి మీదకి వస్తాడు కనుక వీడు పరమాత్మ యొక్క కుమారుడుగా అవ్వాలి. వీడు అలా ఎప్పుడైతే అవుతాడో అప్పుడు వీడికి రాశి చక్రంలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు వీడికి ఓపెన్ అప్ అవుతాయి. ఎలా అవ్వాలి? వీడు ఆయన యొక్క కుమారుడుగా అవ్వాలి. ఇక్కడ ఆయన యొక్క కుమారుడుగా ఎప్పుడైతే అవుతాడో అప్పుడు వీడికి మొత్తం రాశి చక్రంలో ఉన్నటువంటి అందరు దేవతలు కూడా వీడికి అందించేటువంటి విషయములు కానీ, జ్ఞానం కానీ అది విన్నాం. అంతకుముందు వీడు వ్యవహరించినటువంటి విధానం విన్నాం. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో వీడు రాజుగారు కుమారుడు అంటే అనక మొత్తం ఆ రాజ్యంలో ఉన్న మినిస్టర్స్ వాళ్ళందరూ వీడికి రాజ్యం గురించి వివరించేది వేరు. అలా కాకుండా కేవలం ఒక రాజ్యం యొక్క పౌరుడుగా ఉన్నాడు అనుకోండి, దానివల్ల వీడికి అర్థమయ్యేది, వీడికి బోధపడేది ఏం పెద్దగా ఉండదు. ఆయన ఒక కుమారుడుగా అవ్వాలి. వీడు ఎప్పుడైతే కుమారుడుగా అవుతాడో మొత్తం రాశి చక్రంలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు వీడికి దర్శనం అవుతాయి. సో ఇక్కడ సింహరాశి ప్రధానంగా 2 గ్రేట్ మిస్టరీస్ ఆర్ ఫౌండ్. 2 అంతర్రహస్యాలు ఇవ్వబడ్డాయి ఇందులో సింహరాశిలో. అందులో మొదటిది ఏంటంటే ద మిస్టరీ ఆఫ్ ది స్వింగ్స్ connected with the relation of Leo and Virgo and tied up with the secret of the solar angels. సింహరాశిను కన్యా రాశికి రెండింటికి కూడా సోలార్ ఏంజల్స్ కి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా స్వింగ్స్ అన్నటువంటి దాంట్లో ఇచ్చారు. స్వింగ్స్ అంటే ఏంటంటే ఈజిప్ట్లో, యూరోప్లో వీటిలో ఒక దేవత ఉన్నారు. ఆ దేవత యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే సింహము దేహముగా ఉంటుంది, ముఖం మాత్రం మనిషి ఉంటుంది. ఇంకా మనకి ముఖం మనిషి ముఖంగా ఉంటుంది, దేహం అంతా సింహంగా ఉంటుంది.
సో అది వాళ్ళ యొక్క దేవతల్లో ఒకటిగా వాళ్ళు చెప్తారు. సో ఇది ప్రధానంగా ముఖద్వారముల వద్ద ఈ దేవతను పెడతారు వాళ్ళు. స్ఫింక్స్ అంటారు దాన్ని. అంటే ఈ స్ఫింక్స్ అనేటువంటిది ఈ ఇంకా ఎక్కడెక్కడ పెడతారంటే స్ఫింక్స్ అనేటువంటి దేవతని ప్రధానంగా మనం కుంభకోణంలో చెప్పుకున్నాం చూసారా పాఠాలు. అటువంటి టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్‌కి ముఖద్వారం దగ్గర పెడతారు ఈ స్ఫింక్స్. సో మేసన్ అంటారు దాన్ని. సో అంటే ఏంటంటే అందులో ఉన్నటువంటి అంతర్రహస్యాలన్నీ కూడా ఈ స్ఫింక్స్ ఇది గుప్తంగా ఉంచుట అంటుంటే జరుగుతుంది. అందు గురించి ఆ టెంపుల్‌లోకి ఎప్పుడైతే ఎవరైతే ఎంటర్ అవుతారో, ఆ టెంపుల్‌లోకి ఎవరైతే ఎంటర్ అవ్వరో వాళ్ళ దగ్గర ఈ రహస్యాలన్నీ కూడా వీళ్ళు వ్యక్తపరచకుండా ఉంచేట్టుగా చూసేటువంటిది, లేదా వ్యక్తపరచకుండా ఉంచుట అటువంటి దానికి ముఖ్యమైనటువంటి దేవత ఎవరంటే స్ఫింక్స్. అందు నుంచి ఆ మేసనరీ టెంపుల్స్ వాటన్నిటిలోనూ ఈ దేవతను పెడతారు. స్ఫింక్స్ అంటారు దాన్ని. సో పెద్ద పెద్ద వీటిలో పిరమిడ్స్ వాటి దగ్గర ఈ స్ఫింక్స్ అనేటువంటిది ఉంటుంది. చాలా విశేషమైనటువంటి దేవత. దాన్ని హోరస్ కూడా అంటారు. సో ఈ స్ఫింక్స్ అనేటువంటిది ఈ దేవత లియో అండ్ వెర్గోకి సంబంధించినటువంటి దేవత. టైడ్ అప్ విత్ ద సీక్రెట్ ఆఫ్ ది సోలార్ ఏంజల్స్. సోలార్ ఏంజల్స్ కి చిహ్నముగా ఈ దేవతను పెడతారు. ఈ దేవతని కొన్ని చోట్ల రా అనేటువంటి దేవతగా కూడా మనకి పరిచయం చేస్తారు. సో స్ఫింక్స్ అనేటువంటి ఒక ఇది. అయితే ఈ దేవతకు ఒక కథ ఉంది. అదేదో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ రాజ్యంలో ఆ రాజుగారిని చంపబడతాడు ఆ రాజుగారు. ఆ రాజుగారు చంపబడినప్పుడు ఆ రాజ్యాన్ని అంతా కూడా కాపాడటానికి ఈ స్ఫింక్స్ అనేటువంటి ఇదేంటి దీనికి రెక్కలు కూడా ఉంటాయి. ఇది అన్ని ముఖద్వారాల్లోను వాటిలోనూ ఇది ఉంటుంటుంది. ఈ దేవత ఏం చేస్తుంటుందంటే ఆ ఊరి వాళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్తుంది. ఈ రాజ్యాన్ని అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవడం అటువంటి కార్యక్రమం ఉంది. దీనికి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకి ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు రాజు అవుతారు. నేను ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాను ఇంకప్పుడు అన్నట్టుగా, నేను చనిపోతాను అన్నట్టుగా చెప్తుంది. అంటే చనిపోవడము, నేను రాజ్యం వదిలి వెళ్ళిపోవడం అంటే ఏంటంటే ఇక్కడ అది ఒక దేవత. పారస్ అంటే మొత్తము సృష్టికి బ్రహ్మస్వరూపం. అంటే బ్రహ్మ ఎలా అయితే ఈ సృష్టికర్తగా ఉన్నాడో అలాంటి దేవత అనమాట ఆవిడ. సింహం అంటే ఏమిటి? ఇట్ ఇస్ మనం నృసింహావతారం. సింహావతారం అంటే మ్యాన్, అదే లయన్ విత్ మ్యాన్ ఫేస్. ఇది కదా, దట్ ఈస్ సింహం, నరసింహ. వాళ్ళ దగ్గర ఏమన్నారు? ఈ స్ఫింక్స్ అన్నారు వాళ్ళు. కొంచెం అంటే ఇవ్వబడినటువంటి అంతర్రహస్యాలు జాగ్రత్తగా తెలుసుకుంటే అన్నిట్లోనూ ఇవ్వబడినటువంటి రహస్యాలు ఒకటే. సో నృసింహ అన్నటువంటి శబ్దంలో మనకి సింహరాశి నుంచి మేషరాశికి అనుసంధానం చెందగలిగేటువంటి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క శబ్దం ఇచ్చారు. మేషరాశికి, వృషభ రాశికి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి. సో సింహరాశి వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మేషరాశి నుంచి వచ్చాడు. ఆయన ఒక కుమారుడుగా వచ్చాడు. మళ్ళీ ఆయన చేరడం అంటే 5వ వాడుగా వచ్చాడు కదండి. మళ్ళీ మేషరాశికి చేరడం అంటే రివర్స్ పాత్. సో దీనిలో ఇవ్వబడినటువంటి అంతర్రహస్యాలన్నీ కూడా నృసింహ అంటున్న శబ్దంలో ఇచ్చారు. అందులోంచి ఆ మంత్రాన్ని ధ్యానం చేస్తే చాలా పీస్ ఉంటున్నాయి. నృసింహస్వామి యొక్క మంత్రం తెలిసి మాస్టర్ గారు మనకి అది అదృష్టం మన నిజంగా. సో అది మనకు వేదాలు ఇస్తారు. సరే అది వేరు. సో ఇక్కడ కథ ఏమిటంటే ఆ స్వింగ్స్ అనేటువంటి దేవత వీళ్ళందరికీ చెప్తుంది. ఒక ప్రశ్న వేస్తాను, దీనికి ఎవరైతే ఆన్సర్ చెప్తారో నేను చెప్పేసి వెళ్ళిపోతానంట. ఆన్సర్ ఎవరైతే చెప్తారో ఇంకప్పుడు నేను ఇది వదిలి వెళ్ళిపోతానంటే ఏంటప్పుడు పరమాత్మ అంతర్యామిగా ఉంటూ కాపాడేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఆయన దానికి తగ్గటువంటి వాడు ఎప్పుడైతే భూమి మీద ఆయన స్వరూపంగా తయారవుతాడో అప్పుడు వాడిగా ఆయన వ్యక్తం అవుతూ ఉంటాడు. దానికి ఏమంటాడు ఈ దేవత చెప్తాడు. అయితే ఏంటి ప్రశ్న అంటే ఒకడు ఉన్నట్టండి, వాడికి ప్రారంభంలో ఉదయమున 4 కాళ్ళుగా ఉంటున్నట్ట, మధ్యాహ్నం 2 కాళ్ళుగా ఉంటున్నట్ట, సాయంత్రం అయ్యేటట్టు 3 కాళ్ళు అయిపోతున్నట్ట. ఎవడు వాడు? సృష్టిలో ఒక తత్వం ఉంది లేదా ఒక విషయం ఉంది. అది ఉదయమున 4 కాళ్ళుగా ఉంటుంది, మధ్యాహ్నం 2 కాళ్ళు అవుతుంది, సాయంత్రం 3 కాళ్ళు అవుతుంది. ఎవరది అని అడుగుతుంది. ఎవరు సమాధానం చెప్పలేకపోతారు. తర్వాత
ఒకడు మాత్రం సమాధానం చెప్తాడు. వాడు ఎవడో కాదు, మానవుడు అంటాడు. మానవుడు ప్రధానంగా పుట్టినప్పుడు 4 కాళ్ళుగా నడుస్తాడు. తర్వాత 2 కాళ్ళుగా అవుతాడు. తర్వాత దేహం వదిలేసే టైంకి వచ్చేటప్పుడు 3 కాళ్ళు అయిపోతాడు. అంటే వాడికి 2 కాళ్ళు ప్లస్ ఒక కర్ర వాడి చేతిలో. దట్ ఈస్ 3 కాళ్ళు. ఇది మానవుడి యొక్క జీవితం యొక్క రహస్యం అని చెప్తాడు. ఎప్పుడైతే వాడికి చెప్పాడో వెంటనే వాడిని బ్లెస్ చేసి వెళ్ళిపోతున్నాడు దేవుడు. సో వాడు అప్పుడు ఆ దేశానికి రాజు అవుతాడు. చాలా అద్భుతమైనటువంటి పిక్చర్స్ ఉన్నాయి వాటికి సంబంధించినవి. చాలా బాగుంటుంది అది. సో అది ఈ కథ స్వింగ్స్ అనేటువంటి దేవత. చాలా మిస్టరీస్ ఉంటాయి. అయితే దిస్ ఈస్ నాట్ ద మిస్టరీ ఆఫ్ సోల్ అండ్ ఫార్మ్, బట్ ద మిస్టరీ ఆఫ్ హయ్యర్ అండ్ ద లోవర్ మైండ్. దిస్ ఈస్ నాట్ ద మిస్టరీ ఆఫ్ సోల్కి ఫార్మ్కి చెప్పబడినటువంటి విషయం కాదు. ఇది హయ్యర్ అండ్ లోవర్ మైండ్కి సంబంధించినటువంటి విషయం ఇది స్వింగ్స్ అన్నది. అండ్ దే రిలేషన్ టు ఈచ్ అదర్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే లియో గురించి, ద మిస్టరీ ఆఫ్ ద లయన్ అండ్ ద యూనికార్న్. ఇంకొక మిస్టరీ ఉందండి సింహమునకు యూనికార్న్. యూనికార్న్ అంటే ఈ సింహం మన గుర్రం యొక్క దీనికి ఇక్కడ ఒక ఇది ఉంటుంది, కొమ్ము లాంటిది ఉంటుంది. సో కొమ్ము ఏమిటంటే ఇక్కడ ఏమిటి మనం కొమ్ము అంటే దిస్ ఇస్ ద జ్ఞానమునకు చిహ్నం. అందు గురించి రాక్షసులు ఎవడైతే ఉంటాడో వాడిని ఆ కొమ్ముతో చంపిస్తాడు. ఎప్పుడైతే ఉండకూడదో వాడిని ఆ కొమ్ముతో పడి చేసిన వాడు చచ్చిపోతాడు. సో జ్ఞానం అంటే వెలుగుకి చిహ్నం ఈ స్థానం. ఎవరికైనా సరే ఈ స్థానం దిస్ ఆల్వేస్ ఇండికేట్స్ ద లైట్. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఇక్కడ, ఇది లవ్ ఇక్కడది. ఈ రెండింటిని జతపరచుకోవాలి మన సాధనలో. అది మనకి ఇవ్వబడినటువంటి ఇన్వొకేషన్. దిస్ సీక్రెట్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫర్ as in an ancient nursery rhyme about the lion and the unicorn going up to town, and contains in a peculiar way the secret of initiation and the going up of the human being to the portal of admittance into the hierarchy, as well as the mystic raising, of which masonry holds the key. So, ఈ లయన్ యూనికార్న్ సింహరాశి ఇది మనకి ఇవ్వబడినటువంటి ఇక్కడ మకర రాశి యూనికార్న్. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి రహస్యం ఇక్కడ చెప్తున్నారు. సో ఈ యూనికార్న్ ఈ రెండు కూడా మిస్టిక్ అంటుండే దానికి చిహ్నం, తర్వాత జ్ఞానమునకు చిహ్నం. రెండు కూడా దిస్ డీల్స్ విత్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇనిషియేట్, వైట్ అండ్ వన్ పాయింటెడ్. దట్ హార్స్ ఇస్ వైట్. వైట్ ఆల్వేస్ ఇండికేట్స్ ప్యూరిటీ, శాంక్టిటీ. వీటన్నిటికీ చిహ్నం వైట్. అండ్ వన్ పాయింటెడ్, ఇట్ ఈస్ ఆల్ వన్ పాయింటెడ్. ఆ గుర్రమునకు ఉంటుంది కొమ్ము, దట్ ఈస్ వన్ పాయింటెడ్గా ఉంటుంది. సో అది వీడికి వచ్చి జ్ఞానబోధ చేస్తున్నాడు ఎక్కడైతే వీడు ఉంటాడు. అంటే జ్ఞానబోధ అంటే అండ్ ద డిఫేట్ ద కింగ్ అన్నారు. అండ్ డిఫేట్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ బీస్ అన్నారు. కింగ్ ఆఫ్ ది బీస్ట్ అంటే వీడు ఒక రాక్షసుడు, వాడిని సంహరించడం అంటే జరుగుతుంది. కింగ్ ఆఫ్ ది బీస్ట్ అంటే మన లెక్కలో రాక్షసుడు అంటే అసురుడు. అసురుడు అంటే ఏంటంటే మనం మనకి కాస్మిక్ ఫైర్లోనూ వీటిలోనూ ఇచ్చినటువంటి రహస్యం. అసురులు అంటే వాళ్ళు ఎవరు ఇదిగా మీరు భావించకండి. ఈ దేహమును అంటే భౌతికముగా ఉన్నటువంటి విషయముల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అని అనుకోండి. దేవతలు అనకూడదు, కార్యకర్తలు అనుకోండి. భౌతికముగా ఉన్నటువంటి విషయముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. బికాస్ దే బిలాంగ్ టు ద లోవర్ కింగ్డమ్, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అసురాస్. దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద హయ్యర్ ప్లేన్స్ దే ఆర్ కాల్డ్ సురాస్. అది ఇక్కడ విషయం, అంతమించి వేరేదేం కాదు. సో వాడు లోవర్ లెవెల్కి సంబంధించిన వాడు కింగ్ ఆఫ్ ది బీస్ట్ అంటే పర్సనాలిటీ లెవెల్కి సంబంధించిన వాడు. వాడిని తీసేస్తే అప్పుడు సోల్ లెవెల్ అంటున్నది నిలబడుతుంది. దానికి చిహ్నంగా ఈ కథ చెప్పారని చెప్తున్నారు మనకి. లీడ్ టు ద ట్రయంఫ్ ఆఫ్ గ్రోత్ అండ్ వరల్డ్ కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ అండ్ ఇల్యూమినేషన్ ఓవర్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ సెల్ఫిష్నెస్. సో ఇప్పుడు ఎప్పుడైతే పర్సనాలిటీ అంటే తుడిచివేయబడుతుందో అప్పుడు వాటిలో మిగిలేటువంటిది సెల్ఫ్ కాన్షియస్నెస్. సెల్ఫిష్నెస్ నుంచి సెల్ఫ్ కాన్షియస్నెస్లోకి వీడు ఎదుగుతాడు. ఇన్ ద ట్రూ rendition of this ancient myth, the king of beasts is blinded and killed by the piercing of his eye and heart by the long horn of the unicorn. ఇది రెండు కూడా వాడిని చంపేస్తారు. ఒక విషయం ఇది కాదు. సో ఈ రెండు కూడా దీనికి సంబంధించినటువంటి లియోకి సంబంధించినటువంటి కథలుగా ఇచ్చారు ఈ రెండింటిని. కనుక ఈ రెండు కథల్ని చక్కగా జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోండి అంటున్నారని. ద సింబల్ ఆఫ్ దిస్ సైన్ ఈజ్ undesirable and intentionally so. It is sometimes called the signature of God. The symbol itself is signature of God. అంటే మకరము చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం.
చాలా విశిష్టమైనటువంటి మాసం. ఆ మాసం ఆ రాశి చక్రం యొక్క సింబల్ దిస్ ఈజ్ కాల్డ్ యాస్ ద సిగ్నేచర్ ఆఫ్ గాడ్ అన్నది. అంటే ఎప్పుడు ఆయన సైన్ చేస్తాడు, దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఇనిషియేషన్. ఇప్పుడు సేవియర్ ఎప్పుడైతే అక్కడ ఇదవుతాడో ఆయన ఇనిషియేట్ చేయాలి. దాన్ని ఏమన్నారంటే సిగ్నేచర్ ఆఫ్ గాడ్ అన్నది. I must not attempt to interpret it for you, partly because it has never yet been correctly drawn, and partly because its correct delineation and the ability of the initiate to depict it produces an inflow of force which would not be desirable. An inflow of force which would not be desirable. అంటే దాని గురించి చెప్పబడటం కన్నా దాని గురించి దర్శించడం ఎక్కువ సంబంధించినటువంటి రహస్యం. అందు గురించి మనకి మకర రాశి వచ్చేటికి ఏమంటారు, ఇనిషియేషన్ ఇన్ ద సైలెంట్ మోడ్ అని చెప్పి రాసేస్తారు. మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మాస్టర్ ఏమంటారంటే ఇనిషియేషన్ ఇన్ ద లో డౌన్ అని రాస్తారు సాజిటేరియస్లో. ఇనిషియేషన్ ఇన్ ద క్యాప్రికార్న్ వచ్చేటికి సైలెంట్ ఇనిషియేషన్ అంట. అందు గురించి అక్కడ ఆరాధింపబడేటువంటి దైవం ఎవరికంటే దక్షిణామూర్తి అని చెప్పిస్తారు. అంటే దక్షిణమున కూర్చున్నటువంటి ఆయన ఉత్తరాభిముఖుడై దక్షిణమున కూర్చుని ఉంటాడు ఆయన. అంటే జ్ఞానమునకు జ్ఞానం. అందు గురించి అక్కడ జ్ఞానం అక్కడి నుంచి అలా వచ్చేయడమే ఉంటుంది చెప్తే నేను చెప్పాను మీరు పలకండి ఇలాంటి దానికన్నా పైన ఉన్నటువంటి స్థితి అది. అందు గురించి ఇక్కడ ఏమన్నారంటే ఇల్యూమినేషన్ ఓవర్ సెల్ఫ్ అది partly ability of the initiate to depict understanding. It is far more potent than the pentagon and leaves the initiate unprotected. It's far more potent than pentagon. అంటే ఈ పెంటగాన్ అంటుండేది పంచ. ఇది దీనికి అంటే ఆ 5 ముద్ర అంటుండే దాంట్లో ఎంతో రహస్యాలు ఉన్నాయి, చాలా రహస్యాలు ఉన్నాయని మకరం గురించి. అవి అన్ప్రొటెక్టెడ్ అంటే ఏంటంటే లీవ్స్ ద ఇనిషియేట్ అన్ప్రొటెక్టెడ్ అంటే వాటి గురించి ఎక్కువగా చర్చించడము, వాటి గురించి ఇవన్నీ కాకుండా వాటిని దర్శించినటువంటి స్థితిలోకి ప్రవేశించండి. అంటే దాని గురించి ఎంత చెప్పినా అది దాని గురించి చెప్పినట్టు అవ్వదు. కొన్ని ఇప్పుడు స్వీట్ ఉంది, దాని గురించి ఎంత ప్రవచనం చెప్పినా అది ఉపయోగం లేదు. వాడి నోట్లో ఇంత పంచదార అయినా అంతే చాలంటారు మాస్టర్ గారు పతంజలి అవుతారు. అది ఎట్లాగో ఇది అంతే. మకరాల గురించి కూడా అంతే. అది చెప్తున్నారు ఇక్కడ. It is in an ancient astrological treatise which has never yet seen the light of day, but which will be someday discovered when the right time has arrived. Ancient astrological treatise అంటారు. ఇప్పటివరకు మన సనాతనముగా ఇవ్వబడినటువంటి జ్యోతిష్యం గురించి సరిగ్గా దర్శించిన వాళ్ళు ఎవరు లేరు చెప్తున్నారు. Arrived the relation between the horned animals of the zodiac is thus described. అందులో హార్నడ్ యానిమల్స్ ఆఫ్ ది జోడియాక్ గురించి మన కొమ్ములో ఉన్నటువంటి జంతువుల గురించి ఒక అంతర్రహస్యం ఇచ్చారండి. అవి ఏంటో చెప్తున్నారు. ద ర్యామ్, ద స్కేప్ గోట్ అండ్ ది సేక్రెడ్ గోట్ ఆర్ 3 in 1 and 1 in 3. ర్యామ్కి కొమ్ములు ఉంటాయి, స్కేప్ గోట్ అన్నారు అదొకటి, తర్వాత సేక్రెడ్ గోట్ అన్నారు. సేక్రెడ్ గోట్ వచ్చేది మకర రాశి. స్కేప్ గోట్ అది కూడా మీరు చూడొచ్చు, ఇలా ఉంటుంది. అది కూడా కొంచెం దీనిలాగా ఉంటుంది. ఈ మూడు కూడా 1 in 3, 3 in 1 అని చెప్పారు. అంటే 3 in 1, 1 in 3 అంటే ఏంటంటే ఒకే ఒక్కటి మూడుగా దర్శనపడుతోంది. మూడుగా తెలియబడుతున్నటువంటి తీసుకెళ్లేటువంటి దారి ఒకటే. మూడుగా మనకి ఏదైతే చెప్తున్నారో ఈ మూడు కూడా తీసుకెళ్లేటువంటి దారి ఒకటి, కానీ అది మూడుగా తెలియబడుతున్నాడు. ఆ మూడు ఏమిటో ఆ రహస్యం చెప్తారు. The ram becomes the second and the second is the third. The ram that breeds and fertilizes all, the scapegoat in the wilderness redeems that all, the sacred goat that merges in the unicorn and lifts impaled upon his golden horn the vanquished form. In this the mystery lies hid. ఇందులో మిస్టరీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఎంత కూడా అయినటువంటి కామర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద ర్యామ్, ద స్కేప్ గోట్ అది చెప్పారు. ద ర్యామ్ బికమ్స్ ద సెకండ్ అండ్ ద సెకండ్ ఈజ్ ద థర్డ్. ద ర్యామ్ బికమ్స్ ది సెకండ్ అంటే సృష్టి అన్నటువంటిది అంతా కూడా మేషరాశిగా ఎప్పుడైతే చెప్పారో సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనలో నుంచి వచ్చింది సంకల్పం. సృష్టి చేద్దాం అంటే సంకల్పం. అందుగురించి ఎప్పుడైతే సంకల్పం అంటుండేది ఏర్పడిందో
ఇప్పుడు ఆయన యొక్క సంకల్పం రెండుగా వచ్చింది, మ్యాన్ అండ్ హిస్ థాట్. సో ద ర్యామ్ బికమ్స్ ద సెకండ్ బికమ్స్ ద థర్డ్. ఫస్ట్ ఉన్నటువంటిది ర్యామ్ ఒకటే, మేషం. ఆయన నుంచి ఆయన సంకల్పం అన్నటువంటిది వచ్చింది. సంకల్పం ఎప్పుడైతే ఏర్పడిందో ద ర్యామ్ బికమ్స్ ది సెకండ్ బికమ్స్ ది థర్డ్ ఏమిటి? సంకల్పము, పరమాత్మ, తర్వాత సృష్టి. మూడుగా వచ్చింది సృష్టి అనేటువంటి. దాన్ని ఏమని చెప్పారు? జీవులుగా ఏర్పడ్డాడు ఆయన. థర్డ్ సృష్టి యొక్క ఆవిర్భావము ఇదంతా కూడా ఫస్ట్ సంకల్పంగా ఏర్పడి తర్వాత సృష్టి విచ్చుకోవడం అంటే జరిగింది. హార్ట్ ఆఫ్ క్రియేషన్. అండ్ ద థర్డ్ ఇస్, దాన్ని మనం విల్, లవ్, అండర్స్టాండింగ్ మూడుగా చెప్తాం. విల్ అనేటువంటిది సంకల్పంగా చెప్తాం. లవ్ అనేటువంటిది దాని యొక్క వ్యక్త స్వరూపం, అంటే ఆయన సంకల్పం నుంచి వచ్చినటువంటి ఆయన సంకల్పం. ఆయన ముందు సృష్టికి ముందుగా ఉన్నటువంటి వాడు ఆయన నుంచి ఆయన సంకల్పం, దట్ ఈస్ ద లవ్ ఆస్పెక్ట్. దాని నుంచి సమస్తం ఇదంతా కూడా ఏర్పడింది, సృష్టి అంతా ఏర్పడింది. దాన్ని థర్డ్, దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్గా మనం చెప్తాం ఇదంతా కూడా. సో వీటిలో తెలియబడుతున్నటువంటిది ఏమిటంటే ఈ సృష్టి, ఈ సంకల్పము, పరమాత్మ, మూడు. ఈ మూడింటిని ఏమన్నారు ఇక్కడ మనకి? ది థర్డ్. ది ర్యామ్ బికమ్స్ ది సెకండ్ అండ్ ది సెకండ్ ఈస్ ద థర్డ్. ద ర్యామ్ దట్ బ్రీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆల్. ద ర్యామ్ దట్ బ్రీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆల్. అన్నిట్లోనూ ఫెర్టిలైజర్స్ ఆల్ అంటే ఏమిటి? అన్నిట్లోనూ దర్శింపడవలసినటువంటి విషయం ఏమిటంటే పరమాత్మ. దాన్ని ఏమందంటే ది ర్యామ్. ది scapegoat in the wilderness redeems that all. ది scapegoat గా ఉంటుండేది, ఇట్ రీడీమ్స్ ఆల్. ఏంటి? దాని యొక్క ఇది పోయి చెప్పబడినటువంటి ర్యామ్ అన్నటువంటి స్థితికి, అంటే సర్వజీవుల్లోనూ అంతర్యామిని దర్శించడం, అది స్కేప్గోట్. తర్వాత థర్డ్ ఏంటి? ద సేక్రెడ్ గోట్ దట్ మెర్జెస్ ఇన్ ద యూనికార్న్. సేక్రెడ్ గోట్ ఏమిటంటే వీటిలో ఉన్నటువంటి జ్ఞానం, దాన్ని ఏమన్నారంటే సేక్రెడ్ గోట్ అన్నారు. సో ఫస్ట్ది పరమాత్మగా చెప్పారు, రెండోది ఇట్ రీడీమ్స్ ఆల్, అంటే వాటి నుంచి సమస్తము ఏర్పడినటువంటిది కనుక సర్వజీవుల్లోనూ వాసుదేవుని దర్శించడం ఒకటి. థర్డ్ ఏమన్నారు? ది సేక్రెడ్ గోట్ అన్నారు. దీన్ని జ్ఞానమునకు చిహ్నముగా చెప్పారు. సేక్రెడ్ గోట్ merges in the unicorn and lifts impaled upon his golden horn the vanquished foe. In these the mystery lies hid. యూనికార్న్ గా ఉంటుంది, దాన్ని ఏమన్నారంటే గోల్డెన్ హార్న్. సో ఇక్కడ అంటే జ్ఞానం చిహ్నం. ది వ్యాంక్విష్డ్ ఫామ్. ఇక్కడ ఉన్నటువంటి వెలుగు ఏం చేస్తుందంటే, గోల్డ్ అంటే వెలుగు. ఈ వెలుగు ఏం చేస్తుంది అంటే వాడి యొక్క తను అంటుండేది ఏది ఉందో అదంతా కూడా తీసేసి కేవలం జ్ఞాన స్వరూపంగా ఉంచుతుంది జీవుడిని. కనుక ఇది అంటే ఇది మూడుగా చెప్పబడినటువంటి విషయం ఒకటే మూడుగా ఉంది, మూడే ఒకటిగా ఉందండి అన్నారు. దాన్ని స్కేప్ గోట్ అన్నారు, సేక్రెడ్ గోట్ అన్నారు, ర్యామ్ అన్నారు. దాన్నే ఇంకొంచెం అంతర్రహస్యంగా ఏమని చెప్తున్నారంటే ద మిస్టరీ ఆఫ్ గాడ్ ది ఫాదర్ అన్నదా. 3 mysteries are hidden in the 3 horned signs అన్నారు. ఒకటి మిస్టరీ ఆఫ్ గాడ్ ది ఫాదర్ అన్నారు, ఇంకొకటి మిస్టరీ ఆఫ్ గాడ్ ది సన్ అన్నారు, ఇంకొకటి మిస్టరీ ఆఫ్ గాడ్ ది హోలీ స్పిరిట్ అన్నారు. ఫాదర్ ఆస్పెక్ట్ ఏమో క్రియేషన్ అని అన్నారు, సన్ ఆస్పెక్ట్ ఏమో రిడెంప్షన్ అన్నారు, హోలీ స్పిరిట్ ఏమో లిబరేషన్ అన్నారు. సో సృష్టిలో క్రియేటివ్ ప్రిన్సిపల్ అన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఫాదర్ ఆస్పెక్ట్గా చెప్పారు. తర్వాత లిబరేషన్ అన్నటువంటిది ఏదైతే ఉందో సృష్టిలో సృష్టిలో ఉన్నటువంటి వాడు లిబరేట్ అవడం, అంటే ఏ విధంగా అయితే వచ్చాడు వీడు దాని యొక్క విధానాన్ని చక్కగా దర్శించుకోగలగడం. అంటే సృష్టిలో ఇవ్వబడినటువంటి రహస్యాన్ని చక్కగా దర్శించుకొని వాడు దాంట్లో నుంచి అప్లిఫ్ట్ అవ్వడం, దాన్ని లిబరేషన్. సో అది లిబరేషన్గా చెప్పారు. తర్వాత
అది దాన్ని ఏమన్నారు, మిస్టరీ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ అన్నారు లిబరేషన్. తర్వాత మిస్టరీ ఆఫ్ గాడ్ ది సన్, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. మిస్టరీ ఆఫ్ గాడ్ ది సన్ ఏమిటి అంటే దీని నుంచి విమోచనం అంటాడు. ఐ రీడీమ్ యు ఆల్ అంటే మన అందరం కూడా ఈ దేహములో వీటిగా ఉండిపోవడం అంటాడు. దాని నుంచి మనం ఆత్మస్వరూపుడుగా అవడాన్ని దాన్ని ఏమన్నంటే ఐ రీడీమ్ యు ఆల్. నేననేటువంటి వెలుగు సర్వజీవులకి విమోచనం అంటున్నది కలిగించి, అంటే దేహబద్ధుడిగా ఉన్నటువంటి వాడిని దేహాతీతుడిగా చేసి ఇచ్చేటువంటిది నేననేటువంటిది. కనుక ఇది వాళ్ళలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ ఇచ్చాను. దాన్ని ఏమన్నారంటే సన్ ఆస్పెక్ట్గా చెప్పారు దాన్ని. సో లిబరేట్ అవ్వడం హోలీ స్పిరిట్ అంటే చోట్లో ఈ పదార్థములు వీటిలో నుంచి అప్లిఫ్ట్ అవ్వాలి, వీటిలో బంధీకృతుడిగా ఉండిపోవడం అంటున్నదిగా కాకుండా లిబరేషన్ అంటున్నది వీడికి అందించేటువంటిది. అంటే మన చుట్టూతో ఉన్నటువంటి వస్తువుల్ని వీటిని చక్కగా ఆరాధించడం చేస్తే ఇవే వీడి లిబరేషన్కి కారణంగా నిలుస్తాయి. అవే వీడికి బంధంగా నిలుస్తున్నాయి. అవే వీడికి లిబరేషన్కి కారణంగా నిలుస్తాయి. అది తెలుసుకోవాలి. వీడికి ఏవైతే బంధం అవుతున్నాయో వాటిల్లోనే ఉంది వాడు లిబరేషన్ అవ్వడానికి కావాల్సినటువంటి కీస్. ఎప్పటిదాకా వాడు లిబరేట్ అవ్వడో అప్పటిదాకా ఓ బంధములుగా వాడిని అలా జన్మలు వాటిలో అలా ఉండిపోతుంది. ఎప్పుడైతే వాటిల్లో నుంచి వాడు బంధాతీతుడిగా వాడు ఎప్పుడైతే వాటిని దర్శించగలుగుతాడో అప్పుడు అవే వస్తువులు వాడిని లిబరేషన్కి కారణం చేస్తాయి. ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ వస్తువులు నాది, ఈ కుటుంబం నాది, వీడు నా పిల్లవాడు, ఈమె నా భార్య, ఇలా భావనలుగా చూస్తున్నంతసేపు ఇదే జన్మ జాగ్రత్తలో వీడు ఇలా ఉండిపోతుంటాడు. వీళ్ళందరినీ కూడా అంతర్యామ స్వరూపంలో వీడు దర్శించుకోవడానికి చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా సరే వాళ్ళందరూ వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే ఒకే ఒక్క వాడి ఒక వాకును వీడు వినడం అటువంటిది అభ్యాసం చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లిబరేషన్. దాని ఏమన్నారంటే హోలీ స్పిరిట్ అన్నారు. సో స్పిరిట్ ఆస్పెక్ట్ని వినడానికి వీడు చేస్తుంటాడు, దాన్ని హోలీ స్పిరిట్ అన్నారు. సో అది చెప్పాడు. అది నెంబర్ 2 ఇస్ రీడింగ్, దట్ ఈస్ సన్ ఆస్పెక్ట్. క్రియేషన్, దట్ ఈస్ ద ఫాదర్ ఆస్పెక్ట్. ఇది ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. అది దాన్నే మదర్ ఆస్పెక్ట్గా చెప్తాం మనం. సరే, ఇది చెప్పారు ఇంకొక ఆస్పెక్ట్లో. ఇంకొక ఆస్పెక్ట్లో ఏమంటున్నారంటే ఇట్ మైట్ బి ఆల్సో బి పాయింటెడ్ అవుట్ దట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ ది ఫాదర్ ఆస్పెక్ట్ మేనిఫెస్టింగ్ టు ఏరియస్ దట్ గవర్న్స్ సంబళ గ్రామం అన్నటువంటిది ఈ వెలుగుకి చానం. సో ది ఫాదర్ ఆస్పెక్ట్గా ఏదైతే మనకు పరిచయం చేశారో దాన్నే సంబళ అదిగా దర్శించండి అన్నారు. చోట్లో సంబళ ఎక్కడుంది అంటున్నది వెతకడంగా కాకుండా, అంటే సంబళ అంటున్నది చోట్లో ఎక్కడ ఉందో మనకి ఇది ఏమిటో చోట్ల సంబళ గ్రామం అది, అక్కడ పుడతాట అన్నాడు. అక్కడ పుడతాట అంటే ఏమిటి, ఇక్కడ పుడతాడు కుమారుడు. సో దాని యొక్క అంతర్రాష్ట్రాలు అని కూడా మనకు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చాలా ఇచ్చారు. ఈ విషయాలు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. విషయాలు కదా సంబళ హైరార్కీ అన్నారు అది. సో సంబళ అంటున్నది ఏదైతే ఉందో అదే వీడిలో పనిచేస్తున్నటువంటి విల్ ఆస్పెక్ట్గా దర్శించండి, అదే వీడిలో పనిచేస్తున్నటువంటి ఏరీస్గా తెలుసుకోండి. సో అంటే ఏరీస్ ఎవరిలో అయితే మీరు ఒక జాతకం తీసుకుని మీరు చూస్తున్నప్పుడు బాగా తెలుసుకోండి. ఒక సాధకుడి జాతకాన్ని చూడటానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళ జాతకాలు కొంచెం పక్క పెట్టండి, తర్వాత విషయం. సాధనలో బాగా చక్కగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క జాతకాలు వీలైతే తీసుకొని వాళ్ళలో ఏ రాశి అంటే వాళ్ళ లగ్నం ఏమిటి దొరకడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. బట్ తెలుసుకొని ఉంటే ఎప్పుడైనా దొరికితే దాన్ని దర్శించవచ్చు. మన వాళ్ళ లగ్నం ఏంటి చూసుకోండి. వాళ్ళ లగ్నం ఏంటో మీరు చూసుకుంటే అప్పుడు మీకు దర్శింపడేటువంటి హస్తలు వేరుగా ఉంటాయి. వాళ్ళలో మీరు దర్శించేటువంటి వెలుగు వేరుగా ఉంటుంది. అలా చూసుకున్నా, మీరు వాళ్ళ యొక్క హస్త సాముద్రికం చూసుకున్నా, మీరు జ్యోతిషపరంగా చూసుకున్నా, వాళ్ళని మీరు దర్శించేటువంటి విధానం చాలా ఎక్కువ. ఒక అంతర్యామిని దర్శిస్తున్నటువంటి ఆనందం మీరు పొందుతారు వాళ్ళని చూస్తుంటే. లేకపోతే ఏమని చూస్తుంటే ఆయన ఒక ఇదండి, ఇంతకంటే మనం ఎక్కువ మాట్లాడలే ఆయన గురించి, ఎక్కువ తెలియదు మనకు. మాస్టర్ గారు అంటే ఏం తెలిసింది అందరికీ, ఆయన ఒక మహానుభావులు, మందులు బాగా ఇస్తారు, ప్రవచనం బాగా చెప్తారు, ఇంతకంటే ఎక్కువ మందికి తెలియదు. కొద్ది మందికి మాత్రం ఆయన ఇదాన్ని దర్శించరు, కానీ చాలా మంది ఇంతవరకే దర్శించారు. కనుక జ్యోతిషపరంగా ఎవరిలో అయితే మేషరాశి చక్కగా విచ్చుకుని ఉంటుందో వాళ్ళకి సంబళ గ్రామం నుంచి లింకప్ ఉంటుంది. వాళ్ళకి చోట్లో సంబళ గ్రామం నుంచి వాళ్ళకి ఏరియస్ ద్వారా వాళ్ళకి లింకప్ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే వాళ్ళలో పనిచేస్తున్నటువంటి విల్ ఆస్పెక్ట్ చెప్పారు. ఏరీస్ అన్నారు, విల్ అన్నారు, సంబళ అన్నారు. ఇది ఇంకొకటి సెకండ్దేమో టారస్ అన్నారు, లవ్ ఆస్పెక్ట్ అన్నారు, హైరార్కీ అన్నారు. సో హైరార్కీ వీళ్ళందరూ కూడా సంకల్పం, ఆయన యొక్క సంకల్పముగా భూమి మీద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా హైరార్కీగా పనిచేస్తున్నారు. సో అంటే ఈ రహస్యాలు ఇవన్నీ ఇలా అసలు ఇది చెప్పుకునేది ఒక నిమిషం చెప్పుకుని అసలు ధ్యానంలో కూర్చోవాలి.
చోట్లో సంకల్పములు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనలో సంకల్పం ఇక్కడి నుంచి వస్తుంది. దాన్ని అలా దర్శించండి కన్నులు మూసుకొని. అప్పుడు నెమ్మదిగా వీడికి అలా చేయడం చేత చోట్లో సంబళ గ్రామం ఎక్కడైతుందో ది వన్ ఓన్లీ ప్లేస్. ఇక్కడ వీడు ఎప్పుడైతే వెళతాడో ధ్యానంలో అక్కడ ఉంటుండే దాంతో వీడికి అనుసంధానం దొరుకుతుంది. ఇది చమత్కారముగా ఒక్కొక్కసారి వీడికి కళల్లో కూడా వీడు సంబళ గ్రామం వీడు దర్శిస్తాడు. ఎందుకంటే వీడు సాధనలు అలా రోజు చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు సహజంగా ఈ స్థితిలోకి ఇలా వెళ్ళిపోవడం అంటే వీడు జరిగిపోతుంది. జరిగిపోయినప్పుడు ఒక్కొక్కసారి వీడు సంబళ గ్రామంలోకి వెళ్ళగలగడం, సంబళ గ్రామంలో ఉన్నటువంటి వెలుగును దర్శించగలగడం, లేదా ప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ఇక్కడ నిలబడటం, ఇక్కడ ఇనిషియేట్ అవ్వడం, ఇలాంటి ఏ పదాలు మీరు వాడుకున్నా, లేదా మైత్రేయుల వారి దర్శనం అవ్వడం, ఇలాంటి ఎట్లా మీరు రాసుకున్న తన విషయాన్ని సనత్ కుమారుల వారి దర్శనం అవ్వడం, ఇవన్నీ కూడా సాధ్యమే. అసాధ్యం అని అనుకోకండి ఎప్పుడు కూడా, దయచేసి క్లాస్ అటెండ్ అయ్యేవాడు మాత్రం. ఇవన్నీ కూడా సాధ్యమే, అసాధ్యం ఏం కాదు. ఇవన్నీ అసాధ్యం అయితే ఇవన్నీ చదువుకోవడం అనవసరం. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వీడికి నిద్రాస్థితిలో ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుగురించి ఈ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రం, లేదా సాధనలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం, వాళ్ళు నిద్రలోకి పెడుతున్నారట అంటే మిగిలిన వాళ్ళతో పెద్ద ప్రత్యేకం చెప్పక్కర్లేదు. కానీ ఒక్కసారి వాళ్ళ గురువుని కానీ, లేదా ఒకసారి ఈ వెలుగుని కానీ, లేదా ఒక్కసారి మైత్రేయుల వారిని కానీ, ఇలా మీరు దాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుని వాళ్ళు నిద్రలోకి వెళ్ళండి. ద స్లీప్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ టీచింగ్ టు దెమ్. స్లీప్ వాడు వెళ్తున్నారంటే ఆ స్లీప్ అంతా కూడా వాడికి టీచింగ్ నడుస్తుంటుంది. అది నుంచి డోంట్ బి క్యాజువల్ టువర్డ్స్ స్లీప్ ఇన్ యువర్ లైఫ్. మేక్ ఇట్ ఏ పాయింట్ ఆల్వేస్. క్యాజువల్గా ఉండకండి, ఏదో అలసిపోయాను కాబట్టి పడుకుంటున్నాను అంటున్నది ఉండకండి. చాలా విశేషంగా ఉంటుంది ఆ కార్యక్రమం స్లీప్ అనేటువంటిది. ఎందుకంటే అవసరం లేకపోయినా ఒక్కొక్కసారి పడుకోవాల్సి వస్తుంది, పడుకోవాలి. అప్పుడు ఇప్పుడేం ఇది లేదా మనకు నిద్ర వస్తుంది. నేను మధ్యాహ్నం ఇప్పుడు నిద్ర వస్తుంది అంటే మనం అంటే కొంచెం బాగా సాధన చేస్తుంటే ఈ విషయాలు మీకు ఈజీ అయిపోతాయి. బద్ధకంతో నిద్ర రావడం అనేది లైఫ్లో వెళ్ళిపోవాలి. అది ఆ పాయింట్ అసలు ఉండకూడదు. ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాను వేరే వాడికి ఒక్కొక్కసారి మధ్యాహ్నం పూట అవ్వచ్చు, సాయంత్రం పూట అవ్వచ్చు, ఎప్పుడైనా సరే ఒక టైంలో వాడికి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు వాడు పడుకోవాలి వెళ్ళి. ఆ పడుకోవడం అంటే చేయడం చేత ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్లీప్ అనేటువంటిది వాడికి రావడం చేత వాడికి విల్ బి లిఫ్టెడ్ ఫర్ సమ్ టీచింగ్స్. వాడు పడుకోకుండా పడుకో అంటే కొంతవరకు మధ్యాహ్నం పూట పడుకోకూడదు, అది మాస్టర్ గారు చెప్పినటువంటి విషయమే, నో డౌట్. బట్ ఒకనొక స్థితి దాటిన తర్వాత ఒక సాధనలో ఉన్నటువంటి వాడు మధ్యాహ్నం పూట పడుకుంటాడు, వాడు రాత్రంతా కూర్చొని చదువుకుంటాడు. వాడిది ఎలా ఉంటుంది లైఫ్ సైకిల్ అనేది మనం మామూలు వాళ్ళగా వాళ్ళని అర్థం చేసుకోకూడదు. అది ఇక్కడ చెప్పాను. ఇందు గురించి నిద్రలోకి వెళుతున్నట్టు అంటే హీ షుడ్ ఆల్వేస్ జస్ట్ ఒక్కసారి మనసులో భగవంతుడిని, లేదా మాస్టర్ గారిని, లేదా ఎవరినైనా మీ ఇష్టం ఆ వెలుగుని, లేదా మైత్రేయుల వారిని, మీ ఇష్టం జ్వాలకులు గారిని, ఎవరినైనా సరే మనసులో ఒకసారి స్మరించుకొని మీరు నిద్రలోకి వెళ్ళారంటే ఇట్ కెన్ బి ఏ నార్మల్ స్లీప్, ఇట్ కెన్ బి ఏ టీచింగ్ టు యూ, ఎనీథింగ్ ఇట్ విల్ బి. సో దానికి మీరు సంసిద్ధులే ఉన్నారంటే విషయం మీరు ఇదిగా మీరు చెప్తే దాని యొక్క వెలుగు చాలా భిన్నంగా ఉంటుంది. గురించి ఇంకొక రహస్యం ఏంటంటే నిద్రపోతున్నటువంటి వాళ్ళని తొందరపడి నిద్ర లేపడం అంటుంది కూడా చేయకూడదు. కాబట్టి నిద్రపోతున్నారు ఎవరైనా సరే, ఇట్ కెన్ బి ఏ టచ్ ఆఫ్ ది మాస్టర్ టు దెమ్. ఇట్ కెన్ బి ఆర్ ఇట్ కెనాట్ బి. టచ్ ఆఫ్ ది మాస్టర్ ఉన్నప్పుడు ఇదేదో నువ్వేదో చెప్పేటప్పుడు ఏదో ఏంటి విషయం అని చెప్పి నిద్ర లేపకూడదు. ఇప్పుడు ఈ స్లీపింగ్ అలో ఇన్ టు స్లీప్, దట్స్ ఇట్. ఇప్పుడు నేను నిద్ర లేపకూడదు వాడిని. మామూలుగా అంటే ఈ దయచేసి బద్ధకం అనేటువంటి వర్డ్ ఇక్కడ ఆ టాపిక్ ఇక్కడ తీసుకురాగల ఆ పాయింట్ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు వాడిని ఎక్కువగా అన్లెస్ ఇట్ ఇస్ ఎమర్జెన్సీ డోంట్ డిస్టర్బ్ ద బాడీ, లీవ్ ద బాడీ ఫర్ రెస్ట్ అండి. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అప్పుడు డిస్టర్బ్ చేయొచ్చు, పర్వాలేదు. ఎమర్జెన్సీ లేకుండా ఉన్నంతసేపు మాత్రం మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు. నేడు కొన్ని ఆస్ట్రల్ ప్లేన్స్లో కొందరు గురువులు ఉంటారు, ఇవన్నీ మనం చెప్పుకోను. ఆస్ట్రల్ ప్లేన్స్లో గురువులు ఉంటారు, ఇవన్నీ మనం డిసెంబర్లో క్లాసులు చెప్పుకున్నప్పుడు చెప్పుకోను. ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటున్న గురువులు వాళ్ళు కొందరు మళ్ళా దేవునికే వాళ్ళు వేచి ఉంటారు అక్కడ. ఎవడైతే ఆస్ట్రల్ ప్లేన్లోకి వస్తారో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళు అలా అందిస్తుంటారు. వాళ్ళు గురువులు, వాళ్ళు కూడా మామూలు గురువుస్ అంటే వాళ్ళు కూడా ఒక దేహం దాల్చి సాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు. మనం ట్యూషన్లు చెప్పేటువంటి వాళ్ళుగా అనుకోవచ్చు మీరు వాళ్ళు. అంటే వాళ్ళందరూ ఉంటారు అక్కడ ఆస్ట్రల్ ప్లేన్లో. వీడు ఆస్ట్రల్ ప్లేన్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు కొత్త గొప్ప ప్రేయర్ చేసేటువంటి వాడు అవ్వచ్చు, ఎలాంటివి ఎవడైనా ఉండొచ్చు. వీడికి ఒక్కొక్కసారి వాళ్ళ టీచింగ్స్ వీడికి అందుతూ ఉంటాయి. అందు గురించి తొందరపడి
నిద్రలో ఉన్నట్టు అంటే వాడిని డిస్టర్బ్ చేసేవాడు, వదిలేయండి వాడు. మరీ అవసరమైతే నిద్ర లేదా నిద్ర. కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటి మనం చదువుకుంటున్నది అది. సో సంబళ గ్రామం అది. నెక్స్ట్ ఈజ్ హైరార్కీ, లవ్, టారస్ అన్నారు. థర్డ్ ఈజ్ హ్యుమానిటీ, ఇంటెలిజెన్స్, క్యాప్రికార్ అన్నారు. సో ఈ పదాలని ఇందాక చెప్పినటువంటి పదాలని వాటిని మీరు ఒకసారి ఇవన్నీ కూడా ఇలా రాసుకుంటే హ్యుమానిటీ, ఇంటెలిజెన్స్, క్యాప్రికార్. సో ఏరిస్, టారస్, క్యాప్రికార్ ఈ మూడు ఒక ట్రయాంగిల్గా పెట్టుకుంటారు. విల్లు, లవ్, అండర్స్టాండింగ్ థర్డ్ రే, ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే. సంబళ, హైరార్కీ, హ్యుమానిటీ ఈ మూడు ఒక ట్రయాంగిల్. ఇలా ఇవన్నీ కూడా ట్రయాంగిల్ ఆస్పెక్ట్స్లో చెప్పబడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దాన్ని ఇందాక క్రియేషన్, రిడెంప్షన్, లిబరేషన్, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ ఇవన్నీ ట్రయాంగిల్స్లో పెట్టేసుకుంటుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. హ్యుమానిటీ, ఇంటెలిజెన్స్, క్యాప్రికార్ ఇలా, లేదా ఒకటే ట్రయాంగిల్ వేసుకుని ఇవన్నీ అలా ఒక పదాలను ఒకటే చోట ఇలా కూడా రాసుకోవచ్చు. తర్వాత ఏమంటున్నారంటే intelligent activity of the Holy Spirit which animates that center of divine life which we call humanity. ఏంటి హ్యుమానిటీ అంటే డివైన్ లైఫ్ అన్నదా. హోలీ స్పిరిట్ విచ్ యానిమేట్స్ దట్ సెంటర్ ఆఫ్ డివైన్ లైఫ్ విచ్ వీ కాల్ హ్యుమానిటీ. సో ఒక డివైన్ లైఫ్ అంటున్నది ఇందరిలోనూ వ్యక్తం అవుతుంది, దానితో అనుసంధానించడం, దాన్ని హ్యుమానిటీ అన్నారు. సో ఇంటెలిజెంట్ యాక్టివిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీళ్ళందరిలోనూ ఒక ఇంటెలిజెన్స్ అంటున్నది పనిచేస్తుంది. జీవులందరిలోనూ ఒక ఇంటెలిజెన్స్ అంటున్నది పనిచేస్తుంది. ప్రతి దాంట్లోనూ ఇంటెలిజెన్స్ అంటున్నది పనిచేస్తుంది. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం పుస్తకం మనం చదువుకున్నప్పుడు ఒక అణువులో ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అంటున్నది ఎలా దర్శించాలో చెప్పారు అక్కడ మనకి. ప్రతి అణువులోనూ ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, దర్శించండి, చూడండి అని అందేవాడు అక్కడ. కనుక ఆ ఇంటెలిజెన్స్ అటువంటిది ఎందుచేత అది ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటే, చూసారా మీరు పలానా అణుతోటే బంధం అవుతుంది, వేరే అణువులతో అది బాండ్ ఫామ్ అవ్వట్లేదు, చూసుకోండి. దేని చేత అంటే అందులో ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. కనుక ఆ ఇంటెలిజెన్స్ ఏమన్నారట అంటే హోలీ స్పిరిట్ అన్నారు. దాన్నే క్యాప్రికార్న్గా చెప్పారు. వాళ్ళలో పనిచేస్తున్నటువంటి జ్ఞానమునకు చిహ్నం అదంతా కూడా ఇంటెలిజెన్స్ అన్నదా. Therefore we have it. In both their higher and their lower aspects, these signs hold the secret of the horns of strife and horns of plenty, subjected to and guarded by the horn of life. అన్నారు horns of strife, horns of plenty subjected to and guarded by the horn of life. The horns గురించి రాశారు. సో guarded by the horn of life, plenty and subjected to and guarded by the horn of life. వీటిలో ఒక వెలుగు అనేటువంటిది ఉంది, దాన్ని లైఫ్ ఆస్పెక్ట్ గా చెప్పారు, దాన్ని ఒక హార్న్ గా చెప్పారు. ఇంకొక హార్న్ అనేటువంటిది ఉంటుంది వీటిలో. సో హార్న్స్ ఆఫ్ స్ట్రైఫ్, హార్న్ ఆఫ్ ప్లెంటీ. సో వీటిలో ఒక హార్న్ ఉందండి, ఇట్ ఈస్ ప్లెంటీ, హార్న్ ఆఫ్ ప్లెంటీ అన్నారు. అంటే ఉన్నది ఒకటే హార్న్, బట్ ఈ హార్న్ ఆఫ్ ప్లెంటీ ఏమిటంటే అనేకత్వముగా ఉంటుంది, దాంట్లో ఏకత్వమును దర్శించగలిగేటువంటి, ఉన్నది ఒకటే కానీ అనేకముగా దర్శనపడుతుంది, దాన్ని హ్యుమానిటీగా చెప్పారు మనకి. అది హార్న్ ఆఫ్ ప్లెంటీ, హార్న్ ఆఫ్ లైఫ్, ఇంకోటి హార్న్ ఆఫ్ స్ట్రైఫ్. Again, an ancient proverb runs, the ram, when it has become the scapegoat, has sought illumination as the bull of God, and has climbed the mountain top in the semblance of the goat, changes its shape into the unicorn. So changes its shape into the unicorn. అంటే మేషము, అది వృషభము, తర్వాత కర్క, ఇదేంటి మకరం. రామ అనేటువంటిది మేషము, తర్వాత when it has become the scapegoat, has sought illumination as the bull of God. That's initiation. అంటే మేషమునకు సంకల్పము, సంకల్పం అనేది వచ్చేటికి అది స్కేప్ గోట్. దాన్ని ఏమన్నారంటే ది ఐ ఆఫ్ ది బుల్ అన్నారు. దాని నుంచి సృష్టి చేద్దాంటే సంకల్పం, సృష్టికి కావాల్సినటువంటి రహస్యం, ఇవన్నీ కూడా అక్కడ తెలియబడతాయి. అమ్మవారి స్వరూపం అంతా కూడా వృషభ రాశికి చిహ్నం. కనుక మేషము, వృషభము,
మకరము. సో ఈ మేషంలో ఉన్నటువంటి పురుషుడు ఇప్పుడు ఎప్పుడైతే వృషభమునకు చేరతాడో దాని ఆనర్ వృషభమునకు చేరినప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ స్కేప్ గాడ్, హ్యాస్ sought illumination as the bull of God and has climbed the mountain top in the resemblance of the god, changes the shape into the unicorn. సో పురుషుడు ఏరిస్ లో ఉన్నటువంటి పురుషుడు ఎలా ఉన్నాడంటే మానవుడుగా పుట్టాడు. పుట్టినటువంటి వాడు వీడు స్కేప్ గోట్ అయ్యాట, అంటే ఐ ఆఫ్ ది బుల్. దీన్ని చేరాటండి అంటే విశుద్ధి చక్రమునకు చేరాడు. ఎక్కడి నుంచి? మూలాధార నుంచి విశుద్ధి చక్రమునకు చేరాడు. దానికి ఎప్పుడైతే ఇక్కడ చేరతాడో దాన్ని అంటే ఎద్దు యొక్క కన్నుగా చెప్పారు. దాన్నే ఎద్దు యొక్క రేఫము. శబ్దం అంటే ఇక్కడ పుడుతుంది కదా, వృషభ రాశి చిహ్నం ఇది కదా, దట్ ఈస్ ద శబ్దోచ్చారణ అంటుంది. ఇలా సృష్టి యొక్క రహస్యం అంతా కూడా శబ్దోచ్చారణలో ఉంది. మీరు ఎప్పుడు శబ్దాన్ని ఉచ్చరిస్తున్నా సరే ఆ శబ్దాన్ని వినడం అంటుండేది అభ్యాసం చేస్తే సృష్టి యొక్క రహస్యాలు తెలుస్తాయని చెప్పారు పెద్దలు. అందుగురించి ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఓంకారాన్ని బాగా ధ్యానం చేస్తూ వినండి అని చెప్పారు. ధ్యానం చేస్తూ వింటే సృష్టి యొక్క రహస్యాలు మీకు అక్కడ అన్ఫోల్డ్ అవుతాయి అని చెప్పారు. సో దీన్ని ఏమన్నారంటే ఎద్దు యొక్క కన్నుగా చెప్పారు, రేఫము కీంకారముగా చెప్పారు. ఎద్దు యొక్క కీంకారం, దాని నుంచి ఎద్దు నుంచి వచ్చేటువంటి శబ్దం అంటే వృషభం. ఇది ఈ స్థానం అది వృషభ రాశి యొక్క స్థానం కనుక మానవుడిగా వచ్చినటువంటి వాడు మేషరాశిలో దేహం దానికి వచ్చినటువంటి వాడు ఇక్కడ చేరతాడు. దీని యొక్క ఎద్దు యొక్క రేఫం అంటే సృష్టిలో ఉన్నటువంటి శబ్దోచ్చారణ ఆస్తి చేరాడు. ఇక్కడ చేరినటువంటి వాడికి ఇంటెలిజెన్స్, ది జెమిని ఆస్పెక్ట్, దీన్ని వృషభ రాశి అన్నారు. వృషభ రాశి, వృషభ రాశికి చేరినటువంటి వాడికి మకర రాశిలో యూనికార్న్ అంటే వీడికి సింగిల్ పాయింటెడ్నెస్ అంటుంటిది అభ్యాసం. ఇక్కడ చేరినటువంటి వాడికి విశుద్ధి చక్రం చేరినటువంటి వాడికి ఇప్పుడు సింగిల్ పాయింటెడ్నెస్ అంటారు. అంటే యూనికార్న్ అవుతాడు అక్కడికి వచ్చాడికి. అంటే ఇంకా అక్కడి దాకా ఉన్నవాడికి రెండుగా ఉంటాడు, అనాథంలో ఉన్నటువంటి వాడు. ఇక్కడ చేరినటువంటి వాడు ఒక్కడిగా అయిపోతాడు. ఇక ఒక్కడిగా అయిపోవడం అంటే యూనికార్న్ అన్నారు దాన్ని. అంటే ఉన్నది ఒకే ఒక వెలుగు, ఆ వెలుగును దర్శించడం అంతే. వెలుగులో వీడు లేనవడం, వెలుగుగా ఉండడం, దాన్ని వైట్ హార్స్ విత్ వన్ హార్న్. వెలుగువే ఉంటుంది ఇక్కడ అక్కడ అంతే. సో వెలుగును దర్శించని చెప్పాడు ఆయన. ఎంత చెప్తే కనుక అక్కడ ఒక స్వరూపం వేసుకున్నాం మనం ఆ వెలుగును దర్శించడానికి. అంతే చెప్తే నిజానికి అక్కడ స్వరూపం కాదు, ఉన్నది వెలుగే. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకి చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నది వెలుగు, వెలుగును దర్శించాలి అది చెప్పారు. వెలుగును దర్శించాలంటే మనకి ఏం కనబడుతుందంటే ఏం కనబడుతుందంటే లైట్ అంటే అలా అయితే ఒకటి ఏదో పెట్టుకోండి. ముందు ఒక రూపంగా చూడటం అంటే అభ్యాసం చేస్తే దాన్ని ఒక దేవత స్వరూపంగా చెప్పారు, ఒక నారాయణుడు స్వరూపంగా చెప్పారు. నెమ్మదిగా అక్కడ స్వరూపం కాదండి, ఉన్నది వెలుగు మాత్రమే. సూర్యుడిలో మనకు గుండ్రంగా కనబడుతున్న దాని యొక్క భౌతికం అంటుండేది. ఇప్పుడు ఒక కన్నంగా ఉంటుండే దాన్ని చూస్తే ఇప్పుడు అది గుండ్రంగా ఉంటుంది కనబడుతుంది, నిజంగా అక్కడ ఉన్నది వెలుగే. కనుక ఆ వెలుగుగా చెప్పబడినప్పుడు ఇట్స్ ఎ యూనికార్న్ అన్నారు, దాన్ని క్యాప్రికార్న్ అన్నారు. గ్రేట్ ఈజ్ ద హిడెన్ కీ, గ్రేట్ ఈజ్ ది హిడెన్ కీ అన్నారు. ఇట్ ఈస్ ద సింబాలిజం is carried a little further. It might be stated that in this symbolism great is the hidden key. దీనిలో అంటే ఎంతో గొప్ప అయినటువంటి విషయాలు ఇందులో చెప్పారు. మేషము, వృషభము, మకరము, మా 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 అలా గుర్తుపెట్టుకోండి. మేషము, వృషభం, మకరం. సో మేషములో ఉన్నటువంటి పురుషుడు వృషభమునకు చేరేటప్పటికి అంటే ఏంటి, వీడు వృషభమునకు చేరాడు. మేషం నుంచి వృషభం చేరడం అంటే వీడు ఒక రౌండ్ కొట్టొచ్చాడు. మనం చెప్పుకున్నటువంటి దాంట్లో వృషభమునకు చేరాడు, ఒక రౌండ్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా మకరం చేరాడు. చూడప్పుడు పరిపూర్ణమైనటువంటి వాడిగా తయారయ్యాడు, మకరమునకు చేరాడు. అది ఇక్కడ చెప్తున్నారు. సో ద ram leads us into the creative life of earth and into the darkness of matter. This is the blue of midnight. సో ram ఏం చేస్తుంది, వీడికి మేషము ఇప్పుడు మానవుడుగా భూమి మీద పుట్టేట్టుగా చేసింది. మేనిఫెస్టేషన్ ఇవన్నీ మనం చదువుకున్నాం. భూమి మీద మేనిఫెస్ట్ అయ్యేట్టుగా చేసి పెట్టినటువంటిది అంతా కూడా దిక్కాట్ ఇన్ ద ఈస్ట్. దిక్కాట్ హ్యాస్ హెడ్ అండ్ టైల్, సర్పెంట్ హ్యాస్ హెడ్ అండ్ టైల్, మ్యాన్ ల్యూడ్ హ్యాస్ హెడ్ అండ్ టైల్, మ్యాన్ బిఫోర్ లైఫ్ ఇస్ వీల్, ద వీల్ రేట్స్, ది సర్పెంట్ క్రీప్స్ ఆన్ అని చెప్పి మాస్టర్ చాలా అద్భుతమైన. సో ఎప్పుడైతే మేషం అంటే ఏర్పడిందో వీడు మానవుడుగా భూమి మీద పుట్టాడు. మానవుడిగా ఏర్పడినటువంటి వాడు వీడు క్రియేటివ్ లైఫ్ ఆఫ్ ఎర్త్ అన్నారు. ఇంటూ ద డార్క్నెస్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ నా అన్నారు, దిస్ ఇస్ ద డార్క్నెస్ అన్నారు.
దిస్ ఈస్ ద బ్లూ ఆఫ్ మిడ్ నైట్ అన్నారు. బ్లూ ఆఫ్ మిడ్ నైట్ చెప్పారు. న్యాయశంలో ఉండేటువంటి వెలుగుని బ్లూగా చెప్తారు. ఈ బ్లూ ఆస్పెక్ట్ గా చెప్పబడినటువంటి వెలుగుని దిస్ ఈస్ ద మిడ్ నైట్ గురించి నీలవర్ణుడా లేదా ఏమిటి అటువంటిదిగా అంటారు. సో వెన్ యూ సే ఇట్ ఇస్ ర్యామ్, ఇట్ ఈస్ బ్లూ ఆఫ్ మిడ్ నైట్. నెక్స్ట్ ఆనర్ ద bull. The bull leads into the places of desire in search of wrathful satisfaction. This is the red of greed and anger, changing eventually into the golden light of illumination. సో నెక్స్ట్ ఉండేటువంటిది ఏమిటి? అమ్మవారి స్వరూపం. దాని సృష్టి యొక్క రహస్యం. దీనిలో కోరిక లేదా సృష్టి ఇలా దర్శించినప్పుడు కోరిక యొక్క అంతర్రహస్యం మీకు దర్శనం అవుతుంది. లేదా కోరికలు ఉండవు. కోరిక లేకపోతే సృష్టి లేదు. కృషి చేద్దాం అంటుంటే మొదట ఏర్పడినటువంటి కోరిక, సంకల్పం ఆయన కలిగింది. అది కోరికగా చెప్పారు, అమ్మవారి స్వరూపముగా చెప్పారు. దీని గురించి కోరికలతో అమ్మవారిని చేరదాం మనం. కోరికలు లేకపోతే మనం అమ్మవారిని దర్శించాం, అమ్మవారిని ధ్యానించాం. ఏదో కోరిక ఉంటుంది, నీ కోరిక నేను తీరుస్తానంటారు. ఎందుకంటే ఆవిడ కోరికల స్వరూపమే ఆవిడే. ఇష్టం ఏ కోరికైనా అడుగు, అమ్మవారు ఏదో వ్రతమో నోమో ఏదో చెప్తారు. అందుకని ప్రతి కోరిక ఒక నోము పెట్టేశారు అమ్మవారు. ఆరాధించేది పార్వతీ అమ్మవారిని. ఒక్కొక్క కోరిక ఒక్కొక్క నోము పెట్టేశారు. ఆ నోమం చేస్తే ఆ కోరిక తీరుస్తుంది అమ్మవారు. అందు గురించి ప్రతి వాళ్ళకి నోములు పెట్టారు. అది కూడా ఎప్పుడు పెట్టారు? మిడ్ నైట్గా పెట్టారు. అది కరెక్ట్గా కార్తీక మాసంలో వ్రతాలు నోములు ఎక్కువగా ఉంటుంటాయి చాలా మంది. సరే, ఇంకా విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.